సంక్రాంతి సంబరాలు అనేది తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. భోగి వేడుకల్లో భాగంగా మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద సినీ నటుడు మోహన్ బాబుతో పాటు కుటుంబ సమేతంగా అందరూ కూడా భోగి వేడుకల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మొత్తం ఎంటైర్ కుటుంబ సభ్యులు అందరితో కూడా కలిసి ఆయన భోగి మంటలు వేయడం కూడా జరిగింది. ప్రతి ఏడాది కూడా ఈ ఏడాది కూడా భోగి మంటల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు సినీ నటుడు మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ చిత్తూరు జిల్లాలో మొట్టమొదటి భోగి సంబరాలంటే ఫస్ట్ మొదట మీ కుటుంబం నుంచే మొదలవుతుంది సార్. ఇప్పుడు కూడా మీరే వేస్తుంటారు. సో ఈసారి కూడా అలాగే ఉంది. ఏం చెప్తారు తెలుగు రాష్ట్ర ప్రజలకు? ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు తెలియకపోతే కదా తెలియజెప్పడం అందరికీ తెలుసు, కానీ కొత్త జనరేషన్ గురించి మర్చిపోతున్నారు. ఈ మన సంబరాలను ఎప్పుడు మర్చిపోవద్దండి. మోస్ట్ ఇంపార్టెంట్ సంవత్సరంలో జరిగే మొట్టమొదటి పండుగ. బంధువులు, ఆత్మీయులు, సన్నిహితులు ఎంతమందిని భోజనాన్ని పిలిచితే అంత మంచి పుణ్యం కూడా. మనం ఒక్కరే వండుకొని తినకుండా అలా కలిసిమెలిసి ఉండి పెద్దలకి, మన తల్లిదండ్రులకి వాడు ఏ లోకంలో ఉన్న మంచిగా ఆశీర్వదించి మనం కూడా బట్టలు పెట్టడం, ఈ ఆచారాలన్నీ ఉంటూ ఉంటాయి. నేను మాది తిరుపతికి కాళహస్తికి మధ్య ఏర్పాడు. విలేజ్లో ఉండేటప్పుడు కూడా మేము భోగి బ్రహ్మాండం చేసేవాడిని. అంటే విలేజ్లో ప్రతి ఒక్కరూ కంప కొట్టుకోవచ్చు. మేమే స్వయంగా వెళ్ళి కంప, ఇంత పెద్ద పెద్ద కర్రలు ఉండవు కదా, మనకు వంటకు పనికొస్తాయి కదా, కాబట్టి ఆ కంప కొట్టుకొని వేసి నీది హైట్ వచ్చిందా మాది హైట్ వచ్చిందా అని మంటలు వేసేవాడు. మంచు విష్ణు గారు కూడా ఇక్కడే ఉన్నారు. మంచు విష్ణు గారితో కూడా మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఏంటి ఎవ్రీ ఇయర్ లాగే ఇలా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నారు. సో ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఎవ్రీ ఇయర్ లాగే బాగుంది. ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా ఉంది. మేమందరం ఫ్యామిలీతో ఉన్నాం. వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ. సార్, అంటే మామూలుగా కన్నప్పకు సంబంధించి ఈ మధ్య ఒక 2.5 minute ఒక స్టోరీ కూడా రిలీజ్ చేశారు. అది చాలా బాగుంది రెస్పాన్స్. ఎప్పుడు వస్తుంది సార్ సినిమా? అంటే టీజర్ కోసం చాలామంది వెయిటింగ్, చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ కొత్త సంవత్సరం ఏమైనా చెప్తారా? మాకేమైనా రివీల్ చేస్తారు? April 25th సినిమా రిలీజ్. అండ్ ఫిబ్రవరిలో శ్రీకాళహస్తిలో ఈవెంట్తో ప్రారంభిస్తాం అన్ని ప్రోగ్రామ్స్. చిత్తూరు జిల్లాలో మొదటిగా మోహన్ బాబు గారే ప్రారంభించడం కూడా జరిగింది. సో త్వరలోనే ఏప్రిల్ సినిమా విడుదల కాబోతుంది. అంతకంటే ముందుగానే శ్రీకాళహస్తిలో ఒక భారీ ఈవెంట్తో కూడా భక్త కన్నప్పకు సంబంధించినటువంటి టీజర్, ఆడియో రిలీజ్ అనేది కూడా జరగబోతుంది అన్నారు మంచు విషయం. కెమెరా పర్సన్ మనతో కార్తిక్, ఎన్టీవీ, తిరుపతి.